అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే నారా లోకేష్ గారికి అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారికి వీళ్ళిద్దరి కోసమే నేను వీడియో చేస్తున్నా. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉండగా వైసీపీ సోషల్ మీడియా పెట్టిన పోస్టులు కానీ, వాళ్ళు వాడిన లాంగ్వేజ్ కానీ, వాళ్ళు వాడిన వల్గర్ లాంగ్వేజ్ కానీ మాటల్లో చెప్పలేనిది అంత విపరీతంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం జరిగింది వైసీపీ అధికారంలో ఉండగా. అలాగే శ్రీరెడ్డి కూడా వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. నారా లోకేష్ గారి గురించి, హోమ్ మినిస్టర్ గారి గురించి, అనిత గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, భువనేశ్వరి గారి గురించి, బ్రాహ్మణి గారి గురించి, ఇలా ఒకరిని కాదు ఇద్దరిని కాదు ప్రతి ఒక్కరిని కూడా వల్గర్ లాంగ్వేజ్తో అసభ్యకరమైన పదజాలతో శ్రీరెడ్డి మాట్లాడటం జరిగింది. ఈవెన్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆవిడ అదే భాష మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే కేసులు పెట్టడం వైసీపీ సోషల్ మీడియా మీద ఎప్పుడైతే కేసులు పెట్టడం స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి కొన్ని డ్రామాలు తీసుకొచ్చింది. లోకేష్ అన్న నన్ను క్షమించు, లోకేష్ అన్న నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పు నాకు ఇప్పుడు అర్థమైంది, గతంలో నేను మాట్లాడిన వెనక్కి తీసుకుని ఉన్నాను, నన్ను క్షమించన్నానా, మీ కాళ్ళు పట్టుకుంటా, మీకు దండం పెడతా, ఆడపిల్లని కనికరించన్నానా అని పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా నేను ఒక డ్రామాలేనంట. ఈవిడి మరో డ్రామా కూడా తెర తీసింది. చాలా వీటన్నిటికంటే కూడా అది పెద్ద డ్రామా. ఇంకా అది మేబీ రేపో ఎల్లుండో బయట పడితే పడచ్చు. అది కూడా ఆ డ్రామా ఏందనేది కూడా నేను చెప్తాను. అయితే నారా లోకేష్ గారికి అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారికి వాళ్ళకి కొన్ని వీడియోలు చూపిస్తా. నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోలో కూడా నేను వీడియోలు చూపించా. ఈ కొన్ని కొత్త వీడియోలు అనమాట. ఈ వీడియోలు కూడా చూపిస్తా. లోకేష్ గారిని, హోమ్ మినిస్టర్ అనిత గారిని ఎంత అసభ్యంగా మాట్లాడిందో ఒక్కసారి లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు చూడాలి. ఎందుకంటే మహిళే కదా, సరే పాపం వదిలేద్దాం అనే ఆలోచన కూడా వాళ్ళిద్దరికి రాకూడదు. అలాంటి ఆలోచన రాకూడదనే నేను ఈ వీడియోలు వినిపిస్తున్నా. ఇవి కూడా చాలా వల్గర్గా ఉంటాయి. చాలా పచ్చిగా మాట్లాడింది అనిత గారి గురించి. అయినా సరే అది తప్పని తెలిసినా, వినిపించకూడదని తెలిసినా కానీ నేను వినిపిస్తా. ఎందుకంటే తెలియాలి, చూడాలి, జనాలు చూడాలి ఎంత అసభ్యకరంగా మాట్లాడిచ్చారో గతంలోనే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అందుకని పచ్చిగానే వినిపిస్తాను. ఒకసారి వినండి. విన్న తర్వాత ఈవిడ తీసిన కొత్త డ్రామా ఏదైతే తెరపైకి కొత్త డ్రామా చేసుకురాబోతుంది, ఆ డ్రామా ఏంటిది అనేది కూడా, అది ఎప్పుడు ఎలా వస్తుందని కూడా నేను వివరిస్తాను. ఒకసారి ఏం మాట్లాడింది గతంలో చూడండి. హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి. అనిత గారు మీకోసం వీడియో చూడండి. ఏమే లపాకి ముంజా అనిత ఎన్ని వంకాయలు పిసికిందో. అండ్ ఒక ఇద్దరిని పెట్టుకుని టీడీపీలో ఇంత దాకా పైకి ఎదిగి ఈ రోజు ఇలాంటి గాలి కంపలన్నీ భలే దొరుకుతాయి టీడీపీకి. ఎక్కడెక్కడి నుంచి ఏరుకొస్తారో తెలియదు కానీ ఇలాంటి పెచ్చ కంపలందరినీ ఏరుకుని వస్తారు. ఏమే ఆ బుద్ధ వెంకన్న వెనకాల వెళ్ళలేకపోయావా? తోడలేరంట. మా ఎమ్మెల్యే ఎంపీలు అంటావేపే నువ్వు. ఏంటే నీకు అంత కొత్త పవరు? కొత్తలో ఏం చూసుకుని నీకు అంత బలుపు? నీకు మొత్తం వంకాయలన్నీ పిసికి అలవాటు. ఏ ఆడదైనా గాని పబ్లిక్ గా ఇలా మాట్లాడద్దా? అసలు ఆడదైతే మాట్లాడద్దా? దీన్ని ఎలా ఆడదని అంటారు? దీన్ని ఎలా క్షమించాలి? ఎంత పచ్చిగా మాట్లాడినా దీన్ని ఎలా క్షమించాలి? నేను ఎలా క్షమించాలి శ్రీరెడ్డి? నువ్వు మాట్లాడిన మాటలు కానీ, నువ్వు వాడిన భాష కానీ మామూలు భాష. నిన్ను ఎందుకు క్షమించాలి? నిన్ను ఎందుకు క్షమిస్తారు ఎవరు కూడా? ఈరోజు అడుక్కుంటున్నావే నన్ను క్షమించని. నువ్వు మాట్లాడిన కూడా వెనక్కి తీసుకోవాలి మాలద్దా? కుదరదు కదా. తీసుకో మాలద్దా? అది ఉండదు. ఎంత వల్గర్ లాంగ్వేజ్, ఎంత వల్గర్గా. అందరినీ పెసుకోవడం, అందరినీ ఉడికించడం, లేకపోతే కొత్తగా పెట్టుకున్న వంకాయ ఉన్న ముసలిది అయిపోయిందా? మా మీద పడ్డావు. లేకపోతే మా వాళ్ళు ఎవరు పెసుకనే పట్టలేదా నిన్ను? ఇప్పుడు మా మీద ఏం చేసుకుంటారు? జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏకల వేకండి. దానికి సిగ్గులేని ఆ అనిత ఉండా? మరి దానికి నారీ సంకల్ప దీక్ష అంటే ఎక్కడ? అన్నింటికెళ్ళో వంకాయ అనిత గారు, వంగలేని అనిత గారు, లేకపోతే వంగితే వచ్చిన అనిత గారు, మొత్తం మీద అనిత
అనితావో సరితావో ఏదో దున్నితే వచ్చింది ఒక అనిత. దీన్ని వదిలిపెట్టాలా? దీన్ని క్షమించాలా? అనిత గారు దీన్ని క్షమిస్తారా? మీరు హోమ్ మినిస్టర్ అనిత గారు దీన్ని క్షమిస్తారా? ఇది ఈరోజు సారీ చెప్పింది, ఈరోజు క్షమాపణలు అడిగింది అని మీరు క్షమిస్తారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించకూడదు. మీకు ఏ మూలైనా సరే దీని మీద కొంచెం జాలి కలిగినా కానీ ఆ జాలిని తీసి పక్కన పెట్టండి. ఆ జాలి కూడా చూపించకూడదు దీని మీద. అంత నీచంగా మాట్లాడింది మీ గురించి. ఇదే మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ఏ పదవి లేనప్పుడు కూడా అసభ్యంగా మాట్లాడితే నేను ఎన్నోసార్లు మీ తరపున నేను మాట్లాడటం జరిగింది. అనిత గారు సైడు ఆవిడ సపోర్ట్గా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆవిడ చేతిలో హోమ్ మినిస్టర్ పదవి ఉంది, అధికారం ఆవిడ చేతిలో ఉంది. ఆవిడ ఎలాగైనా సరే దీన్ని అరెస్ట్ చేయాలి, దీన్ని ఖచ్చితంగా బొక్కలో పెట్టి కుక్కని కొట్టినట్టు కొట్టాలి, దీన్ని గ్యారెంటీగా. అనిత గారు మీరు దీన్ని మాత్రం క్షమించుకోబాకండి. ఆడదే కదా అని చెప్పి మీరు ఏ మూలలో కూడా కొంచెం కూడా జాలి కల్పించబాకండి. దీన్ని మామూలుగా మీరు వదలకూడదు దీన్ని. మళ్ళీ లోకేష్ గారి గురించి ఏం మాట్లాడింది అది కూడా వినిపిస్తాను. ఇప్పటికే నేను చాలా వినిపించాను, గతంలో కానీ ఇంతకు ముందు కానీ చాలా వినిపించాను. అయినా సరే మళ్ళీ ఇంకోసారి వినిపిస్తాను. వినిపించిన తర్వాత చూద్దాం. ఒక కుక్క ఉంది, దాని పేరు లోకేష్ కుక్క. ఈడేమో ఈ పప్పుగాడేమో ట్యూషన్ చదువుకోరా నాయన అంటే ఈ గబ్బుగాడు కప్పమూతిగాడు ఈ మెల్లకన్నుగాడు ఇడికి చూడటమే రాదు, చదవడమే రాదు. ఇడికి కళ్ళు ఇలా ఉంటాయి. సాక్షి వాడు ఎడ్రా సాక్షి అంటాడు. ఈ పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ సభలో ఏం మాట్లాడతాడు? నా కొడక పవన్ కళ్యాణ్ గా నువ్వేం మాట్లాడతావురా? ఏం మాట్లాడతావు గబ్బునా కొడక? చెవటలు కొట్టుకుంటా చెవటలు కొట్టుకుంటా. నీకు ఎన్ని కోట్లు ఉంటాయి? రేపో మాపో చేస్తావు. రేపు ఎలక్షన్స్ అయిపోతే ఇంకొక 5 సంవత్సరాల్లో నీ అడ్రస్ ఏంటో ఎవరికీ తెలియదు. నువ్వు ఎక్కడికి పోతావో, నరకానికే పోతావో, స్వర్గానికే పోతావో, కుంభిపాకంలో ఉంటావో, లేకపోతే ఏమేం పెట్టించుకుంటా ఉంటావో, నువ్వు చేసిన పాపాలకి ఎవరికీ తెలియదు. అయినా కానీ ఇంకా సంపాదించేయాలి. ఎందుకు? ఆ పప్పుగాడికి ఇచ్చి ఏం చేస్తావు నాకు అర్థం కాదు. రేపు దీన్ని ఎలా క్షమించాలి? దీన్ని ఎవరైనా క్షమిస్తారా? దీన్ని ఎవరైనా కానీ జాలి చూపిస్తారా? దీని మీద ఎవ్వరు కూడా దీని మీద జాలి చూపించరు, జాలి చూపించకూడదు. మహిళే కదా, లోకేష్ గారికి అనిత గారికి చెప్తున్నా, మహిళే కదా సరే పోనీలే, ఏదో తిట్టింది, ఏదో ఆశపడేది, దేనికోసం ఆశపడేది తిట్టింది, సరేలే పోనీలే అని మీకున్న పెద్ద మనసుతో, మీకున్న మంచి మనసుతో క్షమించేద్దాం అని ఆలోచన వచ్చినా కూడా అది రాబోయే రోజుల్లో చాలా పరిణామాలకి దారితీస్తుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు కానీ క్షమించి వదిలిపెడితే ఇలాంటి వ్యక్తులు ఇంకా పుట్టుకొస్తారు. ఇంకా ఆ రోజు శ్రీరెడ్డి మాట్లాడింది కదా, దాన్ని క్షమించారు కదా, మనల్ని కూడా క్షమిస్తారు, మనం కూడా మాట్లాడవచ్చు అని చెప్పేసి విర్రవీగపోతారు. దీన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. దీన్ని మీరు కానీ చేస్తే మళ్ళీ దీన్ని ఇంకో కొత్త డ్రామా, ఖచ్చితంగా కొత్త డ్రామా కూడా తెరదేస్తుంది గ్యారెంటీగా. నాకన్నా అంచనా ప్రకారం, నాకున్న సమాచారం ప్రకారం ఒక కొత్త డ్రామాకి తెరదీయబోతుందంట. రేపో ఎల్లుండో బహుశా ఒక లెటరో లేకుంటే ఒక వీడియో పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. నన్ను కానీ అరెస్ట్ చేస్తే నేను సూసైడ్ చేసుకుంటా, నా చావుకి నారా లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు బాధ్యత వహించాలి అని ఒక లెటర్ కానీ ఒక వీడియో కానీ గ్యారెంటీగా పెడుతుంది. అంతగా తెగించింది, దీనికి కూడా తెగించింది, అది కూడా డ్రామే. మళ్ళీ మాట్లాడుతుంది, అన్న లోకేష్ అన్న నాకు క్షమించన్నా, నన్ను అరెస్ట్ చేయొద్దన్నా, ఒకవేళ నన్ను కానీ అరెస్ట్ చేస్తే నేను సూసైడ్ చేసుకుంటానన్నా, నాకు సూసైడ్ చేసుకోవడం తప్ప నాకు ఏ ఆప్షన్ లేదు. ఎందుకంటే మా పరువు పోతుంది, మా కుటుంబం పరువు పోతుంది. కాబట్టి నేను జైలుకి వెళితే ఉన్న కాస్త పరువు కూడా పోతుంది. ఇంక నేను జైలుకి వెళ్ళను, అలాంటి పరిస్థితి వస్తే నేను సూసైడ్ చేసుకుంటాను, అంతేగాని జైలుకి మాత్రం వెళ్ళను అని మళ్ళీ ఒక లెటర్ కానీ లేకుంటే ఒక వీడియో కానీ
ఖచ్చితంగా పెట్టద్ది. చూడండి, రేపో ఎల్లుండి గ్యారెంటీగా ఈ డ్రామా చేసుకొస్తుంది గ్యారెంటీగా. అందుకే నేను ముందుగానే చెప్తున్నా, నాకు అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా. ఇలాంటి దాన్ని వదలకూడదు. ఏ మూలన కూడా కసంత కూడా క్షమించకూడదు. క్షమించరాని తప్పులు, క్షమించరాని మాటలు మాట్లాడింది శ్రీరెడ్డి. అందుకే లోకేష్ గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి వీడియో చేస్తున్నా. అందుకే చేస్తున్నా, వాళ్ళు చూడాలి, వాళ్ళు చూసి ఈ డ్రామాలన్నీ, ఆడేదన్నీ డ్రామాలని తెలుసుకొని ఖచ్చితంగా ఈ శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. జై హింద్.